మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో టూల్స్ ఆఫ్ క్రియేషన్స్ 6 టూల్స్ ఆఫ్ క్రియేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. వాటిల్లో మాటల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం మనం లాస్ట్ ఎపిసోడ్లో? ధ్యానంతో మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోవచ్చని, మనం చేసే పనులు ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా మనం పనులను చేస్తూ ఉండాలి అని కూడా చెప్పుకున్నాం. మాటలు మన జీవితానికి ఎంత కీలకమైనవో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎదుట వాళ్ళ మాటలను నమ్మితే ఏమవుతుంది, మనం వాళ్ళ మాటలను నమ్మినట్టు గుర్తు ఏమిటి, మనం ఒక ఎమోషన్ని యాడ్ చేయడం వాళ్ళ మాటలు వింటూ, అవునా? సో అలా ఎదుట వాళ్ళ మాటలను నమ్మితే ఏమవుతుందో డిస్కస్ చేసుకున్నాం. ఇతరులు మనకు చెప్పే మాటలు, మనం ఇతరులకు చెప్పే మాటలు, మనకు మనం చెప్పుకునే మాటల మీద మనకు ఎరుక ఎందుకు ఉండాలి అని కూడా డిస్కస్ చేసుకున్నాం. మాటలతో సింపుల్గా మన మైండ్ని ఎంత అద్భుతంగా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. గుర్తుందా మీకు? మరి మన మాటలే మన జీవితంలో సంఘటనలుగా వస్తాయని, రీప్రోగ్రామింగ్ చేసినా కూడా మనం అనుకున్న పని మనకు అవ్వలేదు అంటే మరి దానికి ఇక కారణం ఏమిటి, ఏమై ఉండొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, అవునా? అయితే ఇక్కడ ఎరుకతో ఉండటం వల్ల, మన మాటల మీద మనం పూర్తి ఎరుకతో ఉండటం వల్ల మిరాక్యులస్ ఆర్ పాజిటివ్ థింకింగే జరుగుతూ ఉంటుంది అని అనుకున్నాం. సో మీడియాలో వచ్చేవి, సోషల్ మీడియాలో మనం చూసేవి అన్నీ ఎరుకతో వినకపోతే మన జీవితాన్ని శాసించే అవకాశం మనం వాటికిస్తున్నట్టే. మనం అది నమ్మితే, లేదా చిన్న ఎమోషన్ని యాడ్ చేస్తే, లైక్ ఎలా ఎమోషన్ యాడ్ చేస్తాం? అవునా, నిజమేనా, అమ్మో కష్టమే, ఓఎంజీ, ఓ మై గాడ్, ఇలా చిన్న ఎమోషన్ని మనం వినేదానికి యాడ్ చేసినా చాలు, మనం నెగిటివ్ ఆర్ డిస్ట్రక్టివ్ థింకింగ్ చేస్తున్నట్టే. అండ్ సేమ్ విల్ బి ప్రోగ్రామ్డ్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మన ఫ్యూచర్లోకి దాన్ని తీసుకువస్తుంది. సో ఎప్పుడూ కూడా మనం ఎవరిని కూడా మన మైండ్ని ప్రోగ్రామింగ్ చేయనీయకూడదు. ఎక్కడ ఏమి తిన్నా, ఎలాంటి వాటర్ తాగినా, ఎలాంటి కాలంలో అయినా నేను సూపర్ హెల్తీగానే ఉంటాను ఇలా అనుకోవడం రీప్రోగ్రామింగ్. ఇంతకుముందు చలికాలం మొదలైందా, ఇక నాకు జలుబు స్టార్ట్ అవుతుంది. అబ్బా, బయట బండి మీద ఫుడ్ తినేసాను కంట్రోల్ చేసుకోలేక, ఇక నా స్టమక్ గ్యారంటీగా అప్సెట్ అవుతుంది. ఇలా అనుకుంటే అవి మన జీవితంలోకి వస్తాయి అని ఇప్పటికే మనకు బాగా తెలిసిపోయింది కదా. సో ఇలాంటివన్నీ ఏమిటి? నెగిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ టు అవర్ సబ్కాన్షియస్ మైండ్ కదా. సో దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి? ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. నెగిటివ్, డిస్ట్రక్టివ్, భయంతో కూడినవి ఏవైనా కూడా అలాంటి మాటలు మనం వాడకూడదు. ఎదుట వాళ్ళు మాట్లాడుతుంటే ఎరుకతో ఆలోచించాలి. అసలు ఇతనికి ఇది మాట్లాడే హక్కుందా, ఇతనికి ఈ విషయంలో ఎంతవరకు జ్ఞానం ఉంది, అసలు ఎంత డీప్గా ఇతనికి తెలుసు దీని గురించి అని మనం ఆలోచించాలి. అవేర్గా ఉంటూ నెవర్ ఎవర్ ఫర్గెట్ టు యూజ్ ద పవర్ ఆఫ్ యువర్ చాయిస్, అంతే ఇంకా. సో ఇలా మనం ఎరుకతో ఉన్నప్పుడు, మన వర్డ్స్ మీద మనం ఎరుకతో ఉన్నప్పుడు మనం ఇక మిరాక్యులస్ అండ్ పాజిటివ్ థాట్స్ని చేస్తూ ఉంటాము. మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది, వాటిని మన లైఫ్లోకి తీసుకొస్తుంది.
మరి ఇక థర్డ్ టూల్స్ ఆఫ్ క్రియేషన్ ఏంటి? థాట్స్, ఆలోచనలు. 24 అవర్స్ 365 డేస్ ఆలోచిస్తూనే ఉంటాము. సుమారుగా 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటామట మనం రోజుకి. సో, మనం థాట్ పవర్‌లో కూడా చెప్పుకున్నాం కదా! గుర్తుందా మీకు? 4 టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అని మనకి తెలుసు కదా! సో, అవేమిటి? నెగెటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్. థాట్ పవర్ టాపిక్‌లో మనం వీటి గురించి చాలా అద్భుతంగా చెప్పుకున్నాం కదా! మన ఆలోచనలలో జనరల్‌గా మనం అవేర్‌గా లేనప్పుడు 99% నెగెటివ్‌గా, లిమిటెడ్‌గా, భయంతో కూడినవే, ఫెయిల్యూర్‌తో రిలేట్ అయిన థాట్సే మనం చేస్తూ ఉంటాము. మరి మన ఆలోచనలే మన ఫ్యూచర్ కదా! మన థాట్స్‌ని మనం ఎలా ఉంచుకోవాలి? ఇప్పటి వరకు మనకు తెలిసిన జ్ఞానంతో మనకు మన థాట్స్‌ని ఎలా ఉంచుకోవాలో మనకు బాగా తెలుసు. అవునా? అయితే మనం మన లైఫ్‌లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. తెలుసుకొని వదిలేస్తే ఏం లాభం ఉంది చెప్పండి? సో, మన లైఫ్‌లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సాధన చేస్తూ ఉండాలి. రోజు రోజుకి మనం పాజిటివ్ థాట్స్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకతను ఇంకా నా జీవితంలో నేను ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని నమ్మకూడదు అని అనుకుంటూ ఉంటాడనుకుందాం. అలా అనుకుంటే అదే రియాలిటీలోకొస్తుంది కదా! ఆ రియాలిటీ లైఫ్‌లోకొస్తే ఏమవుతుంది? ఇంకా రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. వీటన్నిటిని మనం డిస్ట్రక్టివ్ థాట్స్ అంటాము. మనమేమి ప్రోగ్రామింగ్ చేస్తే అదే మన లైఫ్‌లోకి వస్తుంది అన్న విషయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. అతని యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా మంచివాళ్ళే అవ్వచ్చు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి చేసిన ప్రోగ్రామ్‌ని బట్టి వాళ్ళ మీద నమ్మకం పోయే సిట్యుయేషన్స్ ఆ పర్సన్‌కి వస్తాయి. ఎందుకని? ఆ వ్యక్తి ఏమని ప్రోగ్రామింగ్ చేశాడు? నా జీవితంలో నేను ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని నమ్మకూడదు అని అనుకుంటూ ఉంటాడు కదా! సో, అదే ప్రోగ్రామింగ్ చేశాడు కాబట్టి అతని ఫ్రెండ్స్, రిలేటివ్స్ మంచివాళ్ళైనా కూడా అతని జీవితంలో వాళ్ళను అతను నమ్మకుండా ఉండే సిట్యుయేషన్సే వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంకా టూల్స్ ఆఫ్ క్రియేషన్స్‌లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టూల్స్ ఏంటి? ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. అవునా? సో, ముందు ముందు ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి మనం చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో, ఇక ఈరోజు మనం సిక్స్త్ టూల్‌ని డిస్కస్ చేసుకుందాం. సిక్స్త్ టూల్స్ ఆఫ్ క్రియేషన్ ఏంటి? విజువలైజేషన్స్, ఊహలు. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మన మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఎఫెక్టివ్ అఫర్మేషన్స్, సెకండ్‌ది విజువలైజేషన్ టెక్నిక్స్. ఎఫర్మేషన్స్ అంటే ఒక స్టేట్మెంట్. ఎఫెక్టివ్ అంటే మనం చెప్పే స్టేట్మెంట్ దృఢంగా ఉండాలి. నేను పాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని అనటం వేరు. నేను పాస్ అయ్యి తీరాలి అని అనుకోవటం వేరు. అవునా? సో, నేను పాస్ అయ్యి తీరాలి అని అనుకోవటంలో ఒక కన్ఫర్మేషన్ ఉంది. ఒక క్లారిటీ ఉంది. ఒక బర్నింగ్ డిజైర్ ఉంది. ఇలాంటి దాన్ని ఎఫెక్టివ్ ఎఫర్మేషన్ అంటాము. హెల్త్ రిలేటెడ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ తినకూడదు, ఆ వాటర్ తాగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని కొంతమంది, ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే యూజ్ చేయాలి అని ఇంకొంతమంది. ఇలా ఇవన్నీ కూడా నెగెటివ్ అప్రోచ్‌నే కదా! దీనికి రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే దానికి కావలసిన ఎఫర్మేషన్ ఏముంటుంది? నేను సర్వకాలాలలో, సర్వావస్థలలో సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, నాజూకుగా, ఫిట్‌గా ఉంటున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని. ఇలా చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఏ కాలంలో అయినా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగానే ఉంటాం. ఎఫర్మేషన్స్ ఎప్పుడూ కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉండాలి. మనకు కావలసిన కొన్ని ఎఫర్మేషన్స్‌ని మనం వి హావ్ టు రైట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ స్టిక్ ఇట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ వి విల్ లుక్ ఇంటు ఇట్ రెగ్యులర్‌లీ. అలా చూసిన
ఆ అఫర్మేషన్స్‌ని చూసిన ప్రతిసారి మనం వాటిని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అలా రిపీట్ చేస్తూ, చేస్తూ ఉంటే ఆ అఫర్మేషన్స్ అన్నీ ఒక సీక్వెన్స్ ఆఫ్ సజెషన్స్ లాగా ఉంటాయి. అవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్‌గా అవుతాయి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి. అండ్ అవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్‌గా క్రియేట్ అవుతుంది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ విల్ ఎగ్జిక్యూట్ ద సేమ్ అండ్ ద సేమ్ విల్ బీ ఇన్ అవర్ ఫ్యూచర్. మన ఎఫర్మేషన్స్‌కి అగెయినిస్ట్‌గా నెవర్ ఎవర్ థింక్ ఆర్ టాక్ ఆర్ ఇమాజిన్ ఎనీథింగ్. ఇక అంతే. మరి ఈరోజు తెలుసుకున్న విషయాలన్నిటినీ మీరు మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.